ప్రార్థన. వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని నేడల తీర్పు పొందకపోదుము. ఆమేన్, ఆమేన్. వారంగా బ్రతకూడదని వాక్యం చెప్తుంది. వాక్యం వింటున్నాం. ఎన్నోసార్లు దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. వాక్యము ద్వారా, సహోదరుడి ద్వారా, సహోదరుడా పరీక్షించుకొని ఆయన రక్తశిలలా తీసుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి వందనాలు, స్తోత్రాలయ్యా. చదవడానికి లేఖన ప్రకారం తండ్రి నీ రక్తశిలలా తీసుకున్న మేము నీ మరణము పునరుత్థానమును ప్రశ్నించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించండి. వ్యర్థమైపోకూడదయ్యా శేష జీవితం. నీలో కరగాలి, కొవ్వొత్తి కరిగినట్లుగా నీకులకు వెలిగియాలయ్యా. మేము కరగాలి, ఉప్పులాగా తండ్రినైనా దాని రూపం కనపడదయ్యా. నీళ్ళలో వేస్తే తన రూపాన్ని కోల్పోయి తండ్రి రుచికరంగా మారుతుంది ఆయన. మా జీవితాలు కూడా అలాగా అనేకులకు రుచికరంగా ఉన్నట్లుగా చూపించండి అయ్యా. శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ అభిషేకం మాకు దయచేయండి. నీకు స్తోత్రాలు నాయన. కనికరించండి, కృపతో బలపరచండి. వందనాలు.